ప్రైజ్ ది లార్డ్. అంజూరపు చెట్టును గురించి ఈరోజు మనం ధ్యానిద్దామండి. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన ఆకలితో ఉంటాడు. ఆకలితో ఉన్నప్పుడు ఆయన వెళుతున్న మార్గములో త్రోవ పక్కనున్న ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అంజూరపు చెట్టుకి పచ్చటి ఆకులు ఉంటాయి, కానీ ఆ అంజూరపు చెట్టులో ఎలాంటి ఫలాలు ఉండవండి. ఎప్పుడైతే ఆయన ఆకలిని ఫలాల కొరకు చూసినప్పుడు అక్కడ ఆ యొక్క చెట్టుకి ఫలాలు లేకుండా ఆయన ఎప్పుడైతే చూస్తాడో ఇక మీదట ఎన్నటికి కాపు కాయకుందు అని చెప్తాడు. చెప్పిన వెంటనే ఆ యొక్క చెట్టు తక్షణమే ఎండిపోవుట ప్రారంభిస్తుంది. శిష్యులు కూడా యేసయ్య ఇక మీదట కాపు కాయకుందు అనగానే ఈ చెట్టెండి ఎండిపోతుందని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారండి. ప్రియ సహోదరి సహోదరుడా, అంజూరపు చెట్టు వలె మనము ఉండకుండా దేవుని కొరకు ఆత్మీయంగా ఫలభరితమైన జీవితాన్ని జీవించే వారంగా ఉండాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే జీవ మరణాలు 4 వశము. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని పలికి ఉన్నాడు, ఆ చెట్టు ఎండిపోయి ఉన్నది. ఒకవేళ జీవాన్ని పలికి ఉంటే ఆ చెట్టుకి కాయలు కాసేవేమో, మరి శిష్యులు కూడా తిని తృప్తి పొంది ఉండేవాళ్ళేమో. ఎప్పుడైతే శిష్యులు యేసయ్య యొక్క మాట గురించి, ఆ మాట ఏ రీతిగా అక్కడ కార్యము జరిగిందో దాని గురించి డిస్కస్ చేస్తున్నారో శిష్యులతో యేసయ్య ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన యెడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాక ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పిన యెడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే సమస్యకు సాదృశ్యంగా ఉంది. ఇఫ్ యూ టాక్ టు ఇట్ విల్ రన్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎప్పుడైతే మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలతో మనం మాట్లాడుతామో అవి మనల్ని విడిచిపెట్టేవాగా ఉండిపోతాయి. ఆ కొండను చూచి నువ్వు సముద్రంలో పడు అంటే మీ నోటికి ఆ శక్తిని నేను ఇచ్చి ఉన్నాను, ఆ కొండ ఇలా సముద్రంలో పడుతుందని యేసయ్య తన శిష్యులతో చెప్తున్నానండి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని మీరు నమ్మిన యెడల అవి మీకు మీరు వాటిని పొందుకొని ఉంటారని వారితో చెప్పాను. మన జీవితంలో మనం ప్రేయర్ చేసినప్పుడు మనం పొందుకునేవి కొన్ని ఉంటాయి, పొందుకోనివి కొన్ని ఉంటాయి. పొందుకునేవి ఏంటి అంటే, మనము వేటి గురించి అయితే మనం ప్రేయర్ చేస్తామో అవి మనం పొందుకుంటామని మనం నమ్ముతామో అవి ఖచ్చితంగా పొందుకుంటాము. రెండోదిగా మనం గమనించినట్లయితే ఆయన చిత్తానుసారముగా మనం ఏదైతే అడుగుతామో ఖచ్చితంగా మన జీవితంలో పొందుకుంటామో. ఇక్కడ మనం గమనించినట్లయితే పొందుకోనివి ఏంటంటే, మనం అడగనివి మనం ఎప్పటికీ పొందుకోలేమండి. మనకు క్షేమం కానిది ఒకవేళ అడిగినా కానీ మన క్షేమం కొరకు మన దేవుడు మన గురించి ఆలోచించి ఆయన మనకు ఇవ్వని వాడిగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, అంజూరూపు చెట్టు వలె కాకుండా దేవుని కొరకు ఫలించే జీవితాన్ని నీవు జీవించాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక.